మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా మత్స్యకారులు ఉన్న బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇవాళ సీఎంఓ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి గాలింపు చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన 8 మంది మత్స్యకారుల ఆచూకీ లభించేంత వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దమ్మలపేట, వాసులతిప్ప గ్రామాలకు చెందిన 8 మంది మత్స్యకారులు ఆగస్టు 3న ఉదయం 10 గంటలకు ఓడలరేవు జట్టి నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లినట్లు అధికారులు సీఎంకు వివరించారు. బయలుదేరిన గంట తర్వాత అంటే ఉదయం 11 గంటల వరకు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారని, ఆ తర్వాత నుంచి వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. వారి బోటులో VHF సెట్తో పాటు వ్యక్తిగత మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అధికారుల అంచనా ప్రకారం అదే రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బోటు చేపలు పట్టే ప్రదేశానికి చేరుకొని ఉండవచ్చు. స్కెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12 నాటికి బోటు తిరిగి రావాల్సి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించామని అధికారులు సీఎంకు తెలిపారు. కోస్ట్ గార్డు నౌకలను అప్రమత్తం చేసి గాలింపు చేపడుతున్నామని, అలాగే కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీపు ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల బోట్లకు కూడా సమాచారం అందించి గల్లంతైన బోటు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు వివరించారు. కోస్ట్ గార్డు, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి గాలింపు చర్యలను మరింత ఉధృతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలతో అధికారులు నిరంతరం టచ్లో ఉండాలని, గాలింపు వివరాలను ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తూ ధైర్యం చెప్పాలని సూచించారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించాలని స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు, చెప్పండి, మత్స్యకారులు గల్లంతై 2 వారాలకు పైగా అవుతున్న నేపథ్యంలో అయితే వారి ఆచూకీ కోసం ఇప్పటి వరకు చేపట్టిన గాలింపులో ఏమైనా ఆధారాలు లభించాయా? ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో గల్లంతైన మత్స్యకారుల కోసం వారి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి వారికి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇండియన్ కోస్టల్ గార్డ్, అదేవిధంగా నేవీ, దీంతో పాటు స్థానిక మత్స్యకార బోట్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వారి ఆచూకీ కోసం అయితే గాలిస్తున్నారు. విశాఖ తీరం తర్వాత వీరు సిగ్నల్ కట్ అయినట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న స్థానిక మత్స్యకారుల సహాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై సీఎం కూడా జిల్లా కలెక్టర్తో కొద్దిసేపటి క్రితమే ఫోన్ లైన్ లో మాట్లాడి ఆరా తీశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మత్స్యకార కుటుంబాలకు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, త్వరలోనే తమ కుటుంబ సభ్యుల ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ నెల 3వ తేదీన వీరంతా కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళటం జరిగింది. తిరిగి 12వ తేదీన రావాల్సి ఉండగా ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో వారి కుటుంబాల్లో అయితే ఆందోళన చోటు చేసుకుంది. వారంతా కూడా తమ కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.
మరియు కోస్ట్ గార్డ్ అలాగే మత్స్యశాఖ జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయం ఎలా కొనసాగుతుంది? ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోస్ట్ గార్డ్ మత్స్యశాఖ అధికారులు కోస్ట్ గార్డులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి వారు ఏదైతే సోనా బోట్ వేసుకు వెళ్లారో దానికి సంబంధించిన సిగ్నల్ కట్ అయింది. వారి ఫోన్లు కూడా సిగ్నల్ లేకపోవడం వల్ల వీరిని ఎవరిని కూడా సంప్రదించలేకపోతున్నామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.